భారత సుప్రీం కోర్టు ప్రేమ వివాహాల విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ప్రేమ వివాహాలు అంటే ఒకరినొకరు ప్రేమించుకుని వారి వ్యక్తిగత ఇష్టంతో, కుటుంబ సభ్యుల అనుమతి లేకుండానే లేదా కులం, మతం, వర్గం లాంటి సామాజిక పరిమితులను అతిక్రమించి చేసుకునే వివాహాలను సూచిస్తుంది. ప్రేమ వివాహాలను భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కుగా గుర్తించి రక్షిస్తుంది. ప్రేమ వివాహాల విషయంలో భారత సుప్రీం కోర్టు ప్రాముఖ్యత ఇచ్చిన కొన్ని ముఖ్యమైన సెక్షన్లు, చట్టాలు మరియు కోర్టు తీర్పులు గురించి వివరిస్తున్నాం. 1. భారత రాజ్యాంగంలోని ప్రాముఖ్యతగల సెక్షన్లు. ఆర్టికల్ 21 జీవించు హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి వ్యక్తికి తన జీవన విధానాన్ని స్వేచ్ఛగా గడపడానికి హక్కు ఉంది. ప్రేమ వివాహం కూడా ఈ హక్కులో భాగంగా గుర్తించబడుతుంది. ప్రేమ వివాహం ఒక వ్యక్తిగత స్వేచ్ఛగా భావించబడుతుంది మరియు ఎవరూ దీనిని హరించలేరు. ఆర్టికల్ 19(1) భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. ఒక వ్యక్తికి తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి హక్కు ఉంది. ప్రేమ వ్యక్తీకరణ కూడా ఈ హక్కులో భాగంగా గుర్తించబడుతుంది. కులం, మతం, జాతి వంటి పరిమితులను అధిగమించి ప్రేమను స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి భారత రాజ్యాంగం పరిమితి విధించదు. 2. ప్రత్యేక వివాహ చట్టం 1954 స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954. ఇది వేర్వేరు మతాలకు చెందిన లేదా కులాంతర వివాహాలను చట్టబద్ధంగా గుర్తించే చట్టం. ఈ చట్టం ప్రకారం వివాహం చేసుకునే వ్యక్తులు ఇద్దరూ 18 సంవత్సరాలు స్త్రీ మరియు 21 సంవత్సరాలు పురుషుడు పైబడి ఉండాలి. కులం, మతం లేదా ప్రాంతం సంబంధం లేకుండా ప్రేమ వివాహాలు ఈ చట్టం ద్వారా చట్టబద్ధత పొందుతాయి. ప్రత్యేక వివాహ చట్టం కింద వివాహం చేసుకోవాలంటే కనీసం 30 రోజుల ముందు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో నోటీస్ ఇవ్వాలి. వివాహానికి ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే నోటీసు ఇచ్చిన 30 రోజుల లోపు తెలిపే అవకాశం ఉంటుంది. 3. హిందూ వివాహ చట్టం 1955 హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. హిందూ మతాన్ని అనుసరించే వ్యక్తులు ఈ చట్టం కింద వివాహం చేసుకోవచ్చు. హిందూ వివాహ చట్టం ప్రకారం వివాహం చేసుకునే వ్యక్తులు ఇద్దరూ హిందూ మతానికి చెందినవారే ఉండాలి. కులాంతర వివాహాల కోసం ఈ చట్టం అనుకూలంగా ఉండదు, అయితే ప్రత్యేక వివాహ చట్టం ద్వారా ఇది సాధ్యమే. 4. భారత శిక్షా స్మృతి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ ముఖ్యమైన సెక్షన్లు. సెక్షన్ 366 మహిళను బలవంతంగా వివాహం చేయడం. 18 సంవత్సరాలు పైబడిన మహిళను బలవంతంగా వివాహం చేయడం లేదా కిడ్నాప్ చేయడం నేరం. ఇది చట్టపరమైన నేరంగా పరిగణించబడుతుంది మరియు నేరస్తులకు కఠిన శిక్షలు విధించబడతాయి. సెక్షన్ 375 అత్యాచారంపై నిబంధనలు. మహిళ యొక్క అంగీకారం లేకుండా బలవంతంగా సంబంధాన్ని కలిగి ఉండడం నేరంగా పరిగణించబడుతుంది. అయితే 18 సంవత్సరాలు పైబడి స్వచ్ఛందంగా వివాహం చేసుకున్నప్పుడు ఇది చట్టరీత్యా తప్పు కాదని భావిస్తారు. సెక్షన్ 493 తప్పుడు మోజుతో వివాహం చేసుకోవడం. ఎవరైనా మోసపూరితంగా వివాహం చేస్తే అది ఐపీసీ సెక్షన్ 493 కింద నేరంగా పరిగణించబడుతుంది. మోసం చేసి వివాహం జరిగితే సంబంధిత వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.